తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయ శంకర పీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువు గారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, చాలా మంది ఒక మంచి రోజు చూసుకొని ఒక మంచి గడియని అంటే మీలాంటి వాళ్ళతో పెద్దవాళ్ళతో ఒక మంచి గడియ ఏంటి, మంచి రోజు ఏంటి అని చూసుకొని వ్యాపారం కానీ లేదంటే ఏదైనా షాప్స్ కానీ ఇతర రకాల వాళ్ళు మంచి పని ఏదైనా చేయాలనుకున్నాడు ఒక మంచి రోజుని నిర్ణయించుకుంటూ ఉంటారు కదా. సో అందులో కొంతమందికి ఆ రోజు ఆ గడియ కలిసి వస్తుంది, కొంతమందికి కలిసి రాదు. సో అలాంటి వాళ్ళకి ఈ రోజే చేసుకోవాలి అనేది ఏదైనా ఉంటుందో, ఒక ప్రత్యేకమైన రోజు ఈ రోజున ప్రారంభించుకుంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళకి, అలాగే ఆల్రెడీ ప్రారంభించి నష్టపోయిన వాళ్ళకి ఒక మంచి రోజుని ఏదైనా సూచిస్తారా గురువు గారు? భూనాయకం వా ధననాయకం వా భజన్ భువం వా ధనమేతి లోకే తద్విఘ్ననాథం న భజామి కిం తుం సహస్రశస్తం ప్రణమామి నిత్యం. ఇప్పుడు చెప్పేటువంటి ఒక్క విషయాన్ని జాగ్రత్తగా విని అర్థం చేసుకొని ఆచరించగలిగితే, సూర్యచంద్రాదులు ఎప్పటి వరకు ఉంటారంటే మనం చెప్పలేం. అంతవరకు కూడా మనకు ఈ విషయంలో ఈ కష్టం వచ్చింది అని కొబ్బరికాయ కొట్టవలసిన అవసరం అయితే ఉండదు. ఇక మీ ఇష్టం. అంత విశేషం ఏంటండి ఇది. సాక్షాత్తు ఈశ్వరుడు ఆచరించి ఈశ్వరుడు ద్వారా మనకు వచ్చినటువంటిది. మీరు నేను మా పూర్వీకులు మీ పూర్వీకులు ఋష్యాదులు చెప్పింది కాదు, సాక్షాత్తు ఈశ్వరుడు చెప్పిందమ్మా. త్రిపురాంతక సంహారం. త్రిపురాంతక సంహారం. రాక్షసులు అందరిని హింసిస్తున్నారు, నానా రకాలుగా హింసిస్తున్నారు, ఎవ్వరు వాళ్ళని ఆపలేకపోతున్నారు. ఆ పరిస్థితుల్లో ఇక దేవతలు లేదు, ఎవరు లేరు, అందరి మీద యుద్ధానికి వెళ్తుంటే ఈశ్వరుడు వాళ్ళని సంహరించడానికి వస్తాడు. ముగ్గురు రాక్షసులు, వాళ్ళు 3 పురాలు. ఒకటి స్వర్ణమయం, రజితమయం, అయోమయం. అయోమయము అంటే ఇనుము, ఒకళ్ళేమో స్వర్ణంతో ఉంటుంది వాళ్ళ ఇల్లు, 2 రజితం వెండి, 3 అయోమయం అంటే ఇనుము. వరుసగా ఉంటాయి 3 నార్మల్గా. ఇప్పుడు ఏదైనా ఆపద వచ్చింది అంటే అవి రకరకాలుగా తిరుగుతూ ఉంటాయి ఆ ఇల్లులన్నీ. అంటే ఆ త్రిపురాంతక వధ జరగాలి అని అంటే, త్రిపురాంతక సంహారం జరగాలి అంటే ముగ్గురిని ఒకేసారి కొట్టాలి, టైం ఒకేసారి కొట్టాలి. కొడితేనే వాళ్ళు చనిపోతారు, లేదంటే చనిపోతారు. అటువంటి వరం వారు తీసుకుంటారు. ఈశ్వరుడితోటి అనేక రకాలుగా యుద్ధం జరుగుతూ ఉంటుంది. గురి చూడంగానే ఇలా ఉండేటువంటి వాళ్ళు ఇల్లు కాస్త రకరకాలుగా ఇట్లా ట్రయాంగిల్గా రకరకాలుగా తిరిగిపోతుంటారు. గురి కుదరదు, విసిగిపోతాడు ఈశ్వరుడు. ఇప్పుడు అమ్మవారు వచ్చి, నాథ గణపతిని ఆరాధన చేయి. నా కొడుకే కదా, అయితే గణపతిని ఆరాధన చేయి, అనుమతి తీసుకొని ఆరాధన చేయి, నీ ఎంతటిని వెళ్ళి కూర్చుని ఆరాధన చేయొద్దు. గణపతి దగ్గర విఘ్నాధిపతి అయినే కదా మరి, ఆయన అనుమతి తీసుకుని నువ్వు ఆరాధన చేయి అంటే, నేను అనే అహంకారం పోకుండా వెళ్ళి గణపతి దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకొని విఘ్నాధిపతిగా పంచముఖాలతో చక్కగా సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అని చెప్పి ఈశ్వరుడు అలా కూర్చొని పంచముఖ ఈశ్వరుడు ధ్యానంలో నిమగ్నం అవుతాడు. అలా నిమగ్నం అయినప్పుడు ఈశ్వరుడు శరీరంలోంచి 5 ముఖాలతోటి గణనాథుడు వస్తాడండి. పంచముఖ గణపతి. ఒక శరీరము, పంచముఖ గణపతి, 5 తలకాయలు ఉంటాయి, 5 ఏనుగు తలకాయలతోటే వచ్చి దేదీప్యమానంగా ఎదురుగుండా కూర్చుని ఆత్మన్నిత్యామంత్రయత, ఆత్మతోటి మాట్లాడతారండి ఈశ్వరుడితో. ఈశ్వరుడు కనుంతరి చూసి, నీవు ఎవరవు అంటే గణపతి అంటాడు, నువ్వు ఇప్పటి వరకు ఎవరినైతే ధ్యానం చేశావో ఆ రూపం నేనే అంటూ, ఈ రూపం ఎక్కడదంటావా, నీలోంచే వచ్చింది ఈ రూపం, నీ రూపాన్ని నువ్వే గుర్తుపట్టలేదా, ఈ రూపం నీలోంచే వచ్చింది అన్నప్పుడు ఆ విఘ్నేశ్వరుడి యొక్క మహా తేజస్సుని చూసి, ఆత్మా వై పుత్ర నామాసి, ఆయన సంతోషంతో నా పుత్రుడు గణపతి పంచముఖాలతో ఉన్నాడు,
ఆ తేజస్సుకి, ఆ రూపానికి, ఆ కాంతికి ఆశ్చర్యమైపోయి ఈశ్వరుడు తన నోట నుంచి అలవోకగా గణపతి సహస్రనామం వచ్చిందమ్మా. అలవోకగా ఈశ్వరుడి నోటి నుంచి. ఓకే. గణపతి స్తుతి అంటారు దాని ఒక రకంగా. ఆ గణపతి సహస్రనామం అలా కూర్చొని పంచముఖ ఈశ్వరుడు గణపతి సహస్రనామాన్ని ఆయన నోటి నుంచి ఆయన మనకు అందించాడు. గొప్పది దైవ రహస్యం, అది చాలా అత్యంత రహస్యం. 100లో ఒక 20 మంది మాత్రమే దాన్ని చదవగలుగుతారు. అందరికీ ఆ అర్హత కూడా ఉండదు, చదవలేరు. దాని మీద అక్కడికి వెళ్ళగానే బుద్ధిమాంద్యం వచ్చేస్తుంది, రకరకాల ఆలోచనలు వస్తాయి, అది వినలేరు. కర్మ ప్రార్థం మనిషిని చుట్టుముట్టేస్తుంది, విననివ్వదు. ఎందుకంటే దాన్ని 41 రోజులు దీక్షగా కూర్చొని ముందు విన్నా సరే ఒక యోగం మన ముందు ప్రత్యక్షమవుతుంది. తద్వారా జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తారు. 39 రోజులు ఓకే వింటారు, 40 రోజు వినలేరు, 41 రోజు వినలేరు. అనేక రకములుగా ఒక్కొక్కసారి 41 రోజులు మనం సుదీర్ఘంగా వినాలంటే 4 ఏళ్ళు పట్టిన ఆశ్చర్యపోకర్లా. వామ్మో. ఎందువల్లనంటే ఏకకాలంలోనే వినాలిది. ఇవాళ ఉదయం మనం 6 గంటలకు మొదలు పెట్టామంటే రేపు 6 గంటలకు అది వింట మొదలు పెట్టాలి. టైం చేంజింగ్ ఉండకూడదు. ఎలా ఉంటామో అలానే కూర్చోదానికి అక్కడ అన్ని నియమాలు దానికి ఇచ్చాడు. ఆ నియమ ఈశ్వరుడు అలా కూర్చున్నప్పుడు నోట్ నుంచి అలా వచ్చేసిందమ్మా. వచ్చిన తర్వాత ఈ యొక్క గణపతి సహస్రనామం అనేటువంటిది ఏ కారణం అయినా సరే, కారణం ఏదైనా సరే, విషయం ఏదైనా సరే, ఎలాంటి సందర్భమైనా సరే, ధర్మయుక్తమైందైతే, అది నీది అయితే, నిజంగా నీకు రావాల్సినదే అనేటువంటి మాట సత్యమైతే గణపతి సహస్రనామం చెయ్యి. నీకు రాదు అనే మాట ఉండదు. నీది కాకుండా నీదిగా నువ్వు భావించి చేసావు, నీకు సంబంధం లేదు, అది నీకు రాదు. అది నాదే అంటే నువ్వు అనుకుంటే సరిపోదు, ధర్మయుక్తంగా నీదై ఉండాలి. ఖచ్చితంగా నీ దగ్గరికి పరిగెత్తుకుని వస్తుంది. 41 రోజులు నువ్వు కనుక దాన్ని పూర్తి చేసినట్లయితే బహుశా ఆచంద్రార్కం, సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలము కూడా భక్తితో నువ్వు ఏదైనా కొబ్బరికాయ కుట్టాలి, అభిషేకం చేసుకోవాలి, పూజ చేసుకోవాలి తప్ప కష్టంతో నువ్వు చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి పరమేశ్వరుడే మీ యొక్క అనుగ్రహాన్ని ఇచ్చేశాడండి, ఆశీర్వదించేశాడు ప్రజలందరినీ కూడా అప్పుడే. కానీ అత్యంత క్లిష్ట సాధ్యమైనటువంటిది ఇది. రూపాయి ఖర్చు ఉండదు, శారీరక శ్రమ ఎక్కువ, మానసిక శ్రమ ఎక్కువ. అంటే మనస్సు శరీరం ఏకాగ్రతతో ఉండాలి. ప్రధానంగా మనిషిలో 2 శత్రువులు ఉంటాయి, 2 అవయవాలు. ఆ 2 అవయవాలకి ఒకటంటే ఒకటి దానికి పడదు. త్వం సుంఠ అంటే త్వం మూర్ఖ అనుకుంటూ ఉంటాయి. ఒకటి మనస్సు, 2 మెదడు. దీని మాట ఇది విందు, దీని మాట ఇది విందు. ఈ రెండింటి మధ్యలో మనిషి రకరకాలుగా మానసిక స్థితికి వస్తూ ఉంటాడు. దౌర్బల్యం ఏంటంటే రెండిట్లని కూడా కంట్రోల్ చేసేటువంటి క్యాపబిలిటీ ఉన్నప్పటికీ కూడా వాడు చేయలేకపోతున్నాడు. ఆ స్థితిని ఏర్పరుస్తాడు. అంటే తల్లిని భార్యని ఒకే రకంగా నువ్వు ఇటు తల్లికి మర్యాద లేకపోకుండా భార్యకి మర్యాద తగ్గకుండా ప్రణాళిక తీసుకెళ్ళటం అంటారు దాన్ని. అదేంటండి, దీనికి తల్లికి భార్యకి సంబంధం ఏంటి అనొచ్చు. ధర్మం ఏంటంటే అమ్మా, భార్య తల్లి అవుతుంది, తల్లి భార్య కాదు కదా. అది ఆ ప్రణాళికను మనిషికి ఏర్పరుస్తుంది స్థిరంగా. అటువంటి యోగాన్ని ఇచ్చి మనిషిని ముందుకు నడిపిస్తుంది మా గణపతి సహస్రనామ స్తోత్రం. అది ఒక్కటి ఇవాళ 6 మొదలు పెట్టామా, రేపు 6 మొదలు పెట్టు. మొదటి రోజు ఏ విధంగా స్టార్ట్ చేస్తే ఎండింగ్ వరకు అలాగే సూర్యోదయాత్ పూర్వమే మొదలు పెట్టాలి. ఇవాళ 6 అని కాదు, సూర్యోదయాత్ పూర్వం మొదలు పెట్టాలి ప్రతిరోజు అదే టైం. లేదా సూర్యోదయాత్ పూర్వం కుదరలా, అస్తమానం సమయంలో అయితే సూర్యోదయాత్ పూర్వం లేదా అస్తమానం అయ్యే సమయంలో. కానీ ఏకకాలంలో నువ్వు ఏదైతే మొదలు పెట్టావో అదే కాలంలో 41 రోజులు నువ్వు పూర్తి చేయి. విను ముందు కంప్లీట్గా, వేరే దృష్టి పెట్టద్దు. 40 నిమిషాలు పడుతుంది వినడానికి, 45 నిమిషాలు అలా కూర్చో. గం గణపతయే నమః నామస్మరణ చేస్తూ దృష్టి ఎక్కడికి వెళ్లకుండా గణపతిని చూస్తూ అలా చక్కగా విను. ఎదురుకుండా గణపతి ఫోటో పెట్టుకో, లేదంటే ఈశ్వరుని ఫోటో పెట్టుకో, తండ్రి కొడుకుల ఫోటో పెట్టుకో, లేదా ఆ ఫోటోనే చూస్తూ వేరే ఆలోచన లేకుండా సహస్రనామాన్ని విను. 41 రోజులు వినగలిగావా, ఉన్నటువంటి దాంట్లో 65 నుంచి 70% వదిలి వెళ్ళిపోతుంది మనల్ని. నీకు కళ్ళ కట్టట్టు కనిపిస్తుంది. కళ్ళ కట్టట్టు ప్రతి 4 రోజులకు ఒక అద్భుతాన్ని నువ్వు చూడగలుగుతావు. అద్భుతాన్ని చూడాలని చెప్పి నువ్వు చేయొద్దు. అది చాలా గొప్ప విషయం మన జీవితంలో. మానవ జీవితంలో అత్యంత శక్తివంతమైనటువంటిది, అత్యంత ప్రమాదకరమైనటువంటిది, అత్యంత తేలికైనటువంటిది ఇదే.
చేయగలిగితే జీవితాన్ని మార్చేస్తుందమ్మా. అంత గొప్పది గణపతి సహస్రనామ స్తోత్రం. ఓకే. అది దానికి ఈ రోజు ఆ రోజు ఉండలేదు. ఏ రోజైనా ప్రారంభించవచ్చు. ఎందువల్లనంటే మంచి చేయడానికి మనం మంచి రోజు వెతుక్కోకర్లేదమ్మా. మన మనస్సు బాగుంటే చాలు. మన మనస్సు బాగాలేనప్పుడు మనం 100 ముహూర్తాలు పెట్టినా వాడి మనస్సులో శంకుంటే అది ముందుకెళ్దు. కాబట్టి నీ మనస్సును ప్రశాంతత చేసుకో. మనస్సులో ఎలాంటి క్రోధావేశాలు లేకుండా పెట్టుకో. మనస్సును సుచిస్మితంగా పెట్టుకో. ఓకే గురువుగారు. సో మనకున్న సమస్త విఘ్నాలను తొలగించేవాడు మనకు విఘ్నేశ్వరుడు కాబట్టి ఆయన సహస్రనామం వినగలిగితేనే అంత అద్భుతం. అంటే నిజంగా మనం పాటించి ఆచరణగా పాటించి ఇంకా చదివితే ఇంకా అద్భుతాలు జరగకపోదు. అది అంతే. సో చాలా చక్కటి పరిహారం గురువుగారు. ఎప్పుడు ప్రారంభించాలి, ఏ రోజు అనుకునే వాళ్ళకి దేవుడికి పూజ చేయడానికి ఈ రోజు అనేది ఏమీ లేదు కాబట్టి సో చక్కటి పరిహారాన్ని తెలియజేశారు గురువుగారు మా వీక్షకుల కోసం. ధన్యవాదాలు.